కాళేశ్వరం కమిషన్ తన నివేదిక ఇచ్చేసింది. జస్టిస్ పిసి ఘోష్ ఈ కమిషన్ నివేదికని 4-5 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖకు అందజేశారు. అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. అందులో 60 పేజీలు 3 మెన్ కమిటీ ఒకటేశారు. జీఏడీ కార్యదర్శి, ఇరిగేషన్ సెక్రటరీ, న్యాయశాఖ కార్యదర్శితో ఒక 3 మెన్ కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీ వేశారు. ఆ కమిటీ 665 పేజీల నివేదికను చదివి అందులో 60 పేజీల్లో ఆ నివేదికను కుదించి 60 పేజీలను క్యాబినెట్ ముందుకు ఇచ్చింది. క్యాబినెట్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. తెలంగాణ క్యాబినెట్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అది దాదాపు 4 గంటల పాటు దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. 60 పేజీల నివేదికను చర్చించింది. ఇందులో కొన్ని అంశాలను క్యాబినెట్ సమావేశం అనంతరం నేరుగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు మీడియా ముందు కూడా ఈ 60 పేజీల నివేదికపై ఆయన మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వీళ్ళందరి సారాంశం ఒకటే, కేసీఆర్ తన ఇష్టానుసారంగా గత ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇందులో ఎవరి అభిప్రాయాలకు వేటికి కూడా విలువ ఇవ్వలేదు. చివరికి వ్యాప్కోస్కి విలువ ఇవ్వలేదు, నిపుణుల కమిటీకి విలువ ఇవ్వలేదు. ఏం చేయాలనుకున్నారో అది చేశారు. అసలు నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద నిర్మించొద్దని చెప్పినా కూడా నిర్మించారు అంటూ కూడా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు చెప్పారు. రిపోర్ట్లో కూడా జస్టిస్ పిసి ఘోష్ కూడా అదే చెప్పారు. అదే నివేదికలో ఉంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడైతే తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారో సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కోస్ చెప్పిందని చెప్తూ వచ్చింది ప్రభుత్వం, గత సర్కార్ అంటే బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ. అది తప్పు, ఆ విషయం నిజాయితీగా లేదు, అలా మార్చడం అనేది నిజాయితీగా లేదు అని నేరుగా పిసి ఘోషే ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం నిజాయితీగా కనిపించట్లేదు అంటే ఏదో అనుమానం, ఏదో జరిగింది అక్కడ అనే రకంగా పిసి ఘోష్ వ్యాఖ్య చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నివేదికలో కూడా అంశం ఆ లైన్ అండర్లైన్ చేసి మరీ ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ వద్దే ముగిసేలా కనిపిస్తుంది. కేసీఆర్, హరీష్ రావు అప్పటి ఇరిగేషన్ మంత్రి, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్, దాంతోపాటు అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోషి, ఆయన తర్వాత సిఎస్గా కూడా ఉన్నారు, స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా కాళేశ్వరం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను పర్యవేక్షించిన అధికారి. వీళ్ళతో పాటు ఈఎన్సీ మురళీధరరావు ఎలాగూ ఉంటారు ఖచ్చితంగా. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళంతా ఇంజనీర్లు, అందరి పేర్లు కూడా ఇందులో పొందుపరిచారు. ఎవరెవరి పొరపాటు ఏంది, ఎక్కడెక్కడ వాళ్ళు పొరపాటు చేశారని క్లియర్గా చెప్పారు. ఇక దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చించి కొన్ని అంశాలను తేల్చారు. మేడిగడ్డ, తొమ్మిడిహట్టి వద్ద వ్యాప్కోస్ చెప్పలేదు, అక్కడ నీళ్లు లేవని, అక్కడ నీళ్లు ఉన్నాయని కేంద్ర జల సంఘం కూడా చెప్పింది. కేంద్ర మంత్రి ఉమాభారతి స్వయంగా 205 టీఎంసీల నీరు తొమ్మిడిహట్టి వద్ద ఉందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా 29,000 ఇప్పటి వరకు దీనికోసం వడ్డీ కట్టామని చెప్తున్నారు. డిపిఆర్ రాకముందే 71,000 కోట్లు ఇవ్వాలంటూ ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. ఈ అంశాలన్నీ వచ్చాయి. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు దాదాపు ఈ నెల 10 నుంచి ఉండే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఈ నివేదికను పెడతారు. ఆ తర్వాత అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఒక విచారణకు ఏమైనా మళ్ళీ సిట్ లాంటిది ఏర్పాటు చేయాలా, లేదంటే ఏం చేయాలి, అసలు ఈ నివేదికను ఏం చేయాలి, దీన్ని బట్టి ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి, అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇలాంటి ప్రమేయం ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇదంతా కూడా తెలంగాణ అసెంబ్లీలోనే తేల్చుకుంటానంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పుడే ప్రకటించారు. అది ఆగస్టు 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత మరొకసారి సిట్ విచారణ జరిగే ఛాన్స్ అయితే ఉంది. క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కాళేశ్వరం ఏదైతే గొప్ప ప్రాజెక్ట్ అని కేసీఆర్ చెప్పుకున్నారో ఆ కాళేశ్వర పాపంలోనే కేసీఆర్ను ముంచాలనే ఒక ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కు వ్యతిరేకంగా ఉందని చెప్పాలి. ఇది అయితే దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్లో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ నివేదికలో ఉన్న 60 పేజీలకు సంబంధించి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అప్పుడు ఏం జరిగింది, ఈ రిపోర్ట్లో ఏం తప్పు ఉంది, ఏది తమకు సంబంధం లేదు అనేది. ఏదేమైనా మొత్తానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి చుట్టూ ఈ నివేదిక తిరుగుతుంది. ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. చామల కిరణ్ కుమార్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. దాసోద్ శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. ముందు శ్రవణ్ గారు మీరే చెప్పాలి, ఈ వ్యవహారంలో ఏదైతే ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, 665 పేజీల రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం 60 పేజీల రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టింది. అందులో 10 పేజీలు 60 పేజీలు బయటకు కూడా ఇచ్చారు వాళ్ళు, క్లియర్గా ఉంది. ఇందులో ఉన్న 3-4 అంశాలు ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టింది ఇంజనీర్లు కాదు, లేదంటే కాంట్రాక్ట్ సంస్థలు కాదు, కేసీఆర్
గతంలో మీరు కూడా చెప్పుకున్నారు, అది అఫ్ కోర్స్ కేసీఆర్ చెప్పుకున్నారు, నా కళల ప్రాజెక్టు మొత్తం నా మెదడు రంగరించి కట్టిన ఆయన చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా అదే చెప్తున్నారు. ఈ కాళేశ్వరం కేసీఆర్ కట్టుకున్నాడు, కేసీఆర్ కూల్చుకున్నాడు, ఆయన హయాంలోనే కట్టారు, ఆయన హయాంలోనే కూలింది. ఇది వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు ఐఎస్బి ఈజ్ నోన్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఐఎస్బి అంటే చంద్రబాబు నాయుడు అన్నట్టు, ఇప్పుడు వైఐఎస్ అంటే రేవంత్ రెడ్డి అని చెప్పని బ్రాండ్ వేసుకుంటున్నారు. అంటే వాళ్ళే కట్టినట్టు, అది వాళ్ళ ఆలోచనతో నిర్మితమవుతుంది. గోడ ఎంత ఎత్తు పెట్టాలా, లేకపోతే గోడ ఎంత తక్కువ పెట్టాలా, క్లాస్ రూమ్ సైజ్ ఎంత పెట్టాలని వైఐఎస్లో రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిండా? బ్రాడ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుంది. తెలంగాణకు గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మనము తెలంగాణ ఎత్తులో ఉన్నది, నదులు కింది నుంచి పోతున్నాయి. ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ అస్ ఇస్ టు లిఫ్ట్ అన్నటువంటి ఒక బ్రాడర్ ప్రిన్సిపల్. ఉద్యమం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన తర్వాత రైతాంగం యొక్క కష్టాన్ని తీర్చడం కోసం, అగ్రికల్చర్ సెక్టర్ను స్టెబిలైజ్ చేయడం కోసం తీసుకొచ్చినట్టు ఒక బృహత్తరమైనటువంటి ఒక పథకం ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఇష్టానుసారంగా కట్టిండ్రు కాదు, ప్రజల కష్టానుసారంగా కట్టిండు. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ప్రజల కష్టానుసారంగా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. అది ఇష్టానుసారంగా కట్టిన ప్రాజెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, లేకపోతే కల్టివబుల్ ల్యాండ్ పెరిగిన విషయంలో కానీ, లేకపోతే పెరిగిన జిఎస్డిపి కానీ, పెరిగిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, దీస్ ఆర్ ఆల్ ది ఇండికేటర్స్. ఉట్టిగానే పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడితే, టీవీలలో చూపెట్టి పేపర్లలో రాసుకోవచ్చు. టీవీలు, యూట్యూబ్ ఛానల్ చాలా నడుపుతుంటాయి వాళ్ళ ఫేవర్లో కాబట్టి చూపెట్టుకోవచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దిస్: నీకు 90,000 రూపాయలు ఉన్నటువంటిది 3,50,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినా, రైతుల ఆత్మహత్యలు తగ్గినా, రైతుల ఉత్పత్తి పెరిగినా, వరి ఉత్పత్తి పెరిగినా, దానికి అన్నిటికీ కూడా కారణం కూడా అగ్రికల్చర్ సెక్టర్ కేసీఆర్ స్టెబిలైజ్ చేసిండు. మీరే చెప్పండి, తెలంగాణలో అభివృద్ధికి లేకుంటే తెలంగాణ సస్యశ్యామలానికి అన్నిటికీ కారణం కాళేశ్వరం మీరు చెప్తున్నారు. తెలంగాణను సర్వనాశనం చేసేందుకు కారణం కాళేశ్వరం అయింది అనేది ఈ నివేదిక చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఇప్పుడు కళ్ళున్న కబోదులు వాళ్ళు. ఇవాళ వాస్తవంగా ఏంటంటే ఘోష్, ఐ డోంట్ నో, నేను ఇప్పుడు ఉట్టిగానే నేను ఎవరిని తప్పుపట్టదలుచుకోలేదు. ఆయన ఒక రిటైర్డ్ జడ్జి, సీనియర్ జడ్జి కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కమెంట్. మీరు 20 నెలలుగా ప్రాజెక్ట్ పడావులో పెట్టిండ్రు, ఎందుకు ఆ 2 పిల్లర్లు ఎందుకు రిపేర్ చేయలేదని చెప్పని ఎందుకు అడగలేదో ఘోష్ రిపోర్ట్ నాకు అర్థం కావట్లా. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ ఎనీ క్రైమ్ దట్ వాస్ డన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద లాస్ట్ 20 months ఈజ్ నాట్ టు రిపేర్ దోస్ 2 పిల్లర్స్. ఆ 2 పిల్లర్స్ రిపేర్ చేయకుండా ఆ 3 ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఒక 1,000 కోట్ల ప్రాజెక్ట్ బ్యారేజ్లను పడావులో పెట్టాలా, కూల్చివేయాలా, తద్వారా కేసీఆర్ను శాశ్వతంగా బదనాం. కాళేశ్వరం కూలిపోయింది. ఏ మాట అది? కాళేశ్వరం కూలిపోయింది అంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి మూసీలో నీళ్లు పోస్తాడు అని చెప్పని 3,000 కోట్ల కాంట్రాక్టు పెద్ద మనిషి మెగా కంపెనీకి ఇచ్చేస్తాడు. అంటే అర్థం పర్థం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కేవలం వాళ్ళ టార్గెట్ అంతా ఒకటే, కేసీఆర్ గారిని బదనాం చేయాలా, ఆయనను ఏదన్నా చేసి కుట్రపూరిత. పొద్దుగాల చూస్తా ఉన్నా, వాడు సిట్ అంటున్నాడు, వాడు పిట్ అంటున్నాడు, వాడు ఏసీబీ అంటున్నాడు, ఎట్లన్నా చేయాలా, నోటీసులు ఇవ్వాలా, లేకపోతే ఏదైనా జైలుకు పంపాలా, రకరకాల రీతుల్లో కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలా, కేసీఆర్ను జైల్లో పెట్టాలా. నేను ఓటుకు నోటు దొంగతనంలో దొరికిన కాబట్టి కేసీఆర్ని కూడా అదే రకంగా నేను ఇబ్బంది పెట్టాలా, జైలుకు పంపాలా అనేటువంటి ఒక కుట్రతోటి, ఈ బదనాం చేయాలా, బురద జలన కుట్రతోటి ఒక పెద్ద దుర్మార్గమైన ఒక ప్రయత్నంలో భాగం. తద్వారా వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి అంటే తెలంగాణ రైతాంగానికి నష్టం కలిగించే విధంగా, కష్టం కలిగించే విధంగా ఆ 2 పిల్లర్లను రిపేర్ చేయకుండా 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ఆ 3 బ్యారేజ్లను పడావులో పెట్టి పాపం చేస్తూ ఉన్నారు. ఆ పాపానికి సంబంధించిన అంశాన్ని ఘోష్ రిపోర్ట్లో బయట పెట్టలేదు. ఎందుకంటే ఒక పాట. రెండోది ఏంటంటే సార్, వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ను తుంగలో దొక్కినరు, అడ్వైజర్ని తీసుకోలేదన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. రెండవది బ్యారేజెస్ నిర్మాణం అంతా కూడా ఏకపక్షంగా డెసిషన్ తీసుకున్నారు, తర్వాత ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంది అని చెప్తా ఉన్నారు. మూడవది అన్నారం సుందిళ్ళకు సంబంధించినటువంటి ఒక టెండర్స్ అన్నీ కూడా సైన్ అయిన తర్వాత బ్యారేజ్ లొకేషన్స్ మార్చిండ్రు అని చెప్పని, అది కూడా వ్యాప్కోస్ కన్సల్ట్ లేకుండా చేసిండ్రు అని చెప్పారంటున్నారు. పాయింట్ ఏంటి అంటే పూర్తి రిపోర్ట్ ఇంకా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. వాళ్ళకి ఇప్పుడు ఏ కొంపలు 4 రోజులు అయింది, ఇంటర్నెట్లో పెట్టి పడేయాల్సి ఉండే, సీఎం వెబ్సైట్లో పడేసి దిస్ ఇస్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై అని చెప్పని. వై ఇస్ దట్ యూ హ్యావ్ నాట్ కెప్ట్ ద రిపోర్ట్ ఇన్ పబ్లిక్ డొమైన్? అందరు చదువుకుంటారు కదా సార్, అందరు చదువుకుంటారు, అందరు అనలైజ్ చేస్తారు, అందరు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. తెలివి తక్కువ ఎవడున్నాడు, అందరు తెలియకలే. మీలాంటి వాళ్ళు ఎంతమంది మీద ఉన్నారు ఇప్పుడు?
మీరే చదువుదురు కూర్చొని 600 పేజీలు చదివి ఒక ఎనాలిసిస్ చేద్దరు. వీళ్ళు 600 పేజీలు చదివినరట. 60 పేజీలు షేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సార్ నేనేమంటున్నా, వ్యక్తిగతంగా కానీ లేకపోతే పార్టీ కేసీఆర్ గారి అంటే ఇందులో అంశాల గురించి అంటున్నాను. అంశాలు ఏముందండి, ఏది పడితే అది రాసిండ్రు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక్క నిమిషం, ఏది పడితే కన్క్లూజన్స్ ఏంటి అని చెప్పాలి కదా. 30 సెకండ్. ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, వారు కమిటీ రిపోర్ట్లో చేసిన సూచనలను పట్టి మేము తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు కదా. ఇంత పెద్ద ప్రజెంటేషన్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగదీసి ప్రజెంటేషన్ చేసిండు. ఈ సాగదీసింది అంతేంది, కేసీఆర్ మీద ఎట్ల బురద చల్లడం కోసం ప్రజెంటేషన్ చేసిండు తప్ప మరి ఆ సూచనలు ఎందుకు చెప్తలేవు? ఆ ఒక్క స్లైడ్ పెడితే అయిపో కదా. కమిషన్ రిపోర్ట్లో ఉన్న ఒక స్లైడ్ ఎందుకు పెడతలేవు నువ్వు? అంటే ఏంటి, వాళ్ళు ఒక సినిమాటిక్ గా చేస్తా ఉన్నారు, ఒక థాట్ పోలీసింగ్ గురి చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టికెట్లు వస్తాయి, మాకు రావే, వచ్చిన బాధ అది. మీ అదృష్టాలేమో మీకు టికెట్లు వస్తాయి, మా బాధ అది. మాకేం చేస్తాం మరి, మీకేమో మీ అదృష్టం, భగవత్ స్వరూపులు, మీ అందరికి ఎక్కడున్నా సీట్లు వస్తాయి, రావు. మరి ఏం చేస్తాం, మా కర్మ. గాడి షాకిరి చేసినా మాకు రావు, మమ్మల్ని పట్టించుకోరు. తొక్కుడు తొక్కితే మళ్ళా ఆడ ఈడ కుర్తిలో పడ్డాలి కనుక కొట్టుకొస్తాం. కన్క్లూడ్ చేద్దాం. మనం విన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మంచిదే, దాని ఇంప్లిమెంటేషన్లో వచ్చిన లోపాలు కానీ లేకుంటే డబ్బుల కోసం అంటే అవినీతి చేయడానికే కొంచెం దీని వ్యయాన్ని పెంచారు, ప్రాజెక్ట్ డిజైన్లు మార్చారు, ఒక స్థలం నుంచి ఒక స్థలానికి తెచ్చారు, ఇలాంటి తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఇలాంటి విమర్శలు మీ మీద వస్తున్నప్పుడు అంటే దీనికి ఎలా ఏంటి తెలంగాణకు ఏం చెప్పుకుంటారు ప్రజలకు? ఎందుకంటే ప్రజలే కదా న్యాయం. సార్ ఒకటి, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకరోజన్నా కేసీఆర్ గారు చేసిన పనిని మెచ్చుకోనిగానో లేకపోతే ఒప్పుకోనిగానో వ్యవహరించిన తీరు లేదు. ఈ 20 నెలలుగా ఆయన ఒక మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర పోషించినాడు. ఎవరు? మహాభారతంలో ఒక దుర్యోధనుడి పాత్ర పోషించిండ్రు. దుర్యోధనుడు మీరు మహాభారతం అంతా చదివితే తన బాగు కంటే కూడా పాండవుల యొక్క చెడు కోరుకుంటాడు. అట్లా ఈ 20 నెలల్లో తెలంగాణ ప్రజల బాగు కోరుకున్నది కానీ, రాష్ట్ర బాగు కోరుకున్నది కానీ, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్నటువంటి అంశం పట్ల కాకుండా, ఒక పాజిటివ్ దృక్కోణం కాకుండా ఒక పూర్తి నెగటివ్తో ఇవాళ ఒక కసితోటి, కక్షతోటి, కుట్రతోటి, ఆయన ఏదో దేశోద్ధారకుడు అయితే ఆయనను జైలుకు పంపినరు అన్నటువంటి ఒక కుట్రతోటి ఇవాళ కేసీఆర్ గారి పైన ఒక బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం అనేక దాంట్లో, టెలిఫోన్ ట్యాపింగ్ అని, లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం అని, అప్పులని, కరెంట్లని, ఇట్లా రకరకాలైన అంశాలలో ఫార్ములా రేస్ అని చెప్పని ఇట్లా రకరకాల దాంట్లో ఒక రకమైనటువంటి ఒక భావ నియంత్రణకు పాల్పడుతూ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. రెండోది ఏంటంటే రైతులకు ఏం చెప్పుకోవాలండి? రైతు ఒకానొక సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు ఇవాళ ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని నిలబడుతుంటే వీళ్ళు పడి తొండల గుడ్లు పెట్టేటువంటి ఒక భూములన్నీ సస్యశ్యామలం అయిపోయి ఇవాళ తెలంగాణ అంతా రైస్ బౌల్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయిన తర్వాత, ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1గా ముందుకు వచ్చిన తర్వాత, దేశ సంపదకు, రాష్ట్ర సంపదకు అన్నం పండించే రైతు ఇవాళ పెద్ద కాంట్రిబ్యూటర్ అయిన తర్వాత ఇంకా రైతే చెప్తాడు కాళేశ్వరం గొప్పదా, చెడుదా, మంచిదా అని చెప్పని. ఇవాళ అంతకంటే మించి ఇంకొకటి లేదు. నేను ఇంకొక విషయం ఏంటంటే, ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తా. ఇగో వీళ్ళ ఈ రిపోర్ట్లో నేను మళ్ళీ కూడా అడుగుతా ఉన్నా, రిపోర్ట్ మీరు వెంటనే బహిర్గతం చేయండి. నెంబర్ 1 సార్, రిపోర్ట్ను మీరు బహిర్గతం చేయండి. అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చదువుకునేటువంటి అవకాశం ఇవ్వండి. తద్వారా ఒక హేతుబద్ధమైన ఒక చర్చ జరగాల. దానికి ముందే వీళ్ళే 4-6 పేజీల రిపోర్ట్ను వాళ్ళ పెయిడ్ మీడియా సంస్థలకు లీక్ ఇచ్చినారు, వాళ్ళ యూట్యూబ్ సంస్థలకు లీక్లు ఇచ్చినారు. మళ్ళీ వాళ్ళ కేవలం 600 పేజీలు ఉంటే 60 పేజీలు మాత్రమే చదివి మీరు ఈ ప్రజెంటేషన్ అంతా చూడండి సార్. వీళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం చెప్పినారు ప్రజెంటేషన్లో? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమో మేడిగడ్డ బ్యారేజ్ను, అన్నారం బ్యారేజ్ను మాత్రమే టర్మ్స్ ఆఫ్ టు ఎంక్వైర్ ఇంటు ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాకునే ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ. అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రీకన్సీవ్డ్. అంటే ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అన్నటువంటి ఒక ప్రీకన్సీవ్డ్ ఐడియాతో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రేవ్ చేసుకున్నారు. అది కూడా ఏంటి, ఈ మూడిటి మీద. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పని మీరు వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ దాంట్లో మ్యాసివ్ కాస్ట్ ఓవర్ రన్స్,
The project initially conceived 38,500 crores for PCSS, escalated to 71,000 crores అని చెప్పని మొత్తం ప్రాజెక్ట్ను మళ్ళీ ఎవాల్యుయేట్ చేసినట్టుగా మాట్లాడతారు. నీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమో 3 బ్యారేజీలు, నువ్వు మాట్లాడుతున్న ఫైనాన్షియల్ ఎస్కలేషన్ మ్యాటర్ ఏమో మొత్తం ప్రాజెక్ట్ది. మరి మొత్తం ప్రాజెక్ట్ ఒకవేళ కనుక ఒక అక్రమ ప్రాజెక్ట్ అయ్యి ఒక సక్రమ ప్రాజెక్ట్ కానప్పుడు అది నిరుపయోగమైన ప్రాజెక్ట్ అయినట్లయితే మల్లన్న సాగర్కి వెళ్ళి నేను మూసిలో నీళ్లు పోస్తా, అదే కాళేశ్వరం వాడుకుంటా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను లోతుగా చర్చలకు పోదలుచుకోలేదు. ఎందుకంటే లెట్ us లుక్ ఎట్ ద రిపోర్ట్. వాళ్ళ దృష్టి అంతా ఒకటే, కేసీఆర్ బదనాం కావాలా, కేసీఆర్ ను బట్టగాల్చి మీద వేయాలా, ఒక దుర్మార్గమైన మనస్తత్వంతో వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయితే బహిర్గతం చేసింది. ఇప్పుడే ఎవరో మన 11,000 కోట్లు ఖర్చు చేసాం ఆల్రెడీ మేమని ఉత్తమ్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పారు. దాన్ని ఖండిస్తున్నారు. దానికి అనుమతి లేకుండా నువ్వు 11,000 కోట్లు ఎడబెట్టావని, అది 2014 ముందుది. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు 96,000 కోట్లు సంథింగ్ 1,10 కోట్లు ఎస్కలేట్ అయింది. అది ఇది మీరు కూడా వృధా చేశారు అనేది ఆయన వెర్షన్గా కనిపిస్తుంది. సరే, ఆయన వెర్షన్ మేడిగడ్డ దగ్గర తప్పు అంటున్నాడు కానీ సార్, కాళేశ్వర్ ఇస్ అ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ వన్ ప్రాజెక్ట్. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ గోదావరి మీద ఉన్నటువంటి ఒక జలాలను వాడుకోవడం కోసం ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. అది దాంట్లో 3 బ్యారేజ్లు ఉన్నాయి, నంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఆ పని మమ్మల్ని చెయ్యనీయలేదు, కేసీఆర్ చేశాడని 115 మంది సాక్షులు వెళ్ళారు. అందులో హరీష్ రావు, కోదండరాం, 112 మంది అదే రకమైన అభిప్రాయం చెప్పారు. నేను మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు ఇవాళ పబ్లిక్ పాలసీ తయారు చేసేటప్పుడు ఏం కావాలనో చెప్తారు, ఎట్లా చేయాలనో ఎక్స్పర్ట్స్ చెప్తారు. నాకు ఏం కావాలా అని నేను చెప్తా, చెప్పినప్పుడు ఎట్లా చేయాలనేది ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఎట్లా చేయాలో కూడా కేసీఆర్ గారే చెప్పినరు అంటే కొంత లోతైనటువంటి ఒక అవగాహన ఇరిగేషన్ సబ్జెక్ట్ పర్సే అది సబ్జెక్ట్ మీద రైతుల సమస్య చెప్పొచ్చు కానీ అది చెప్పిందే నువ్వు చేస్తే కూడా వాళ్ళే శిక్ష. అందుకే అంటాం కదా, దే ఆర్ ఆల్ వెరీ కంపార్ట్మెంటలైజ్డ్ సిస్టమ్స్ ఆఫ్ గవర్నెన్స్. పాలసీ మేకరు, పాలసీ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఎంటిటీస్. పాలసీ మేకర్ ఒకవేళ నువ్వు ఇట్లా చెయ్యి అని అంటే చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక అటానమీ పాలసీ ఎగ్జిక్యూటివ్కు సిస్టమ్, బ్యూరోక్రసీలో, డెమోక్రసీలో, కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి ఆ ఫెసిలిటేషన్ ఉంది. ఉట్టిగానే అట్లా బట్టగాల్చి కేసీఆర్ చేసిండు, నేను ఏం కావాలో చెప్తున్నా, ఎట్లా కావాలనో అనేది నువ్వు డిసైడ్ చేయాలి. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆ రామరెడ్డి గారు సార్ ఇది అది 2 మాట్లాడిండు. 11,000 కోట్ల రూపాయలు తట్టెడు మట్టి వేయకుండా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఆ రోజుల్లో 2004లో. అంటే దాదాపు ఇవాళ 1,00,000 కోట్లు, అదే 1,00,000 కోట్లు. అయాల 11,000 కోట్లు అంటే ఇవాళ 1,00,000 కోట్ల విలువ. ఆ అంశాన్ని నేను పక్కన పెడితే ఏంటి అంటే, ఇప్పటికైనా ఈ బట్టగాల్చి మీద వేసి బదనాం చేసి ఒక నెగటివ్ మైండ్ సెట్తో ఇట్లా రగిలిపోతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు కొంత ప్రశాంతంగా ఉండండి. మీరు ఆ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పెట్టిన తర్వాత దానిపైన హేతుబద్ధమైనట్టుగా చర్చ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ జరపవలసిన అవసరం ఉంది. రెండవది ఏంటి అంటే, కాళేశ్వరం అనేటువంటిది తెలంగాణ ప్రజల జీవితాన్ని మార్చివేసింది, రైతుల జీవితాన్ని మార్చివేసింది అనటానికి నీ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్డిపి, ప్యాడీ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావచ్చు, అన్నిటికీ కాళేశ్వరం కారణం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్స్, వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్స్. తర్వాత చామల కిరణ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఏం చేసి, అరే నీ సీతారామ ప్రాజెక్టు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 99% కంప్లీట్ అయినది. రేవంత్ రెడ్డి గారు పుణ్యమాన పాలమూరు ప్రజల పాలిటి శాపం లెక్క దాన్ని కంప్లీట్ చేస్తలేడు. కంప్లీట్ చేయమని చెప్పండి. కల్వకుర్తిని ఎక్స్పాండ్ చేసిండ్రు, జూరాలను స్టెబిలైజ్ చేసిండ్రు, అక్కడ ఉన్న భీమాను, నెట్టెంపాడ్ అన్నింటినీ స్టెబిలైజ్ చేసిండ్రు. ఏం చేయలేదు. ఏం చేయకుండానే ప్యాడీ ప్రొడక్షను 30 టన్నుల ప్యాడీ ప్రొడక్షను ఏకంగా 1,20,00,000 1,30,00,000 టన్నులు అవుతుందా? రైట్. ఫైనల్గా శ్రావణ్ గారు కంక్లూడ్ చేద్దాం. ఆల్రెడీ కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. ఫార్ములా ఈ రేస్ ఉంది, దానిలో కేటీఆర్ని జైలుకు పంపుతారని చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం, కేసీఆర్, హరీష్ రావు ఇందులో ప్రధాన భాగస్వాములు. వాళ్ళని కూడా జైలుకు పంపే ప్రయత్నం జరుగుతున్నదని అనుమానాలు మీ పార్టీలో మీలో కూడా ఉన్నాయి. నిజంగానే అది జరిగి బీఆర్ఎస్ని మొత్తం దెబ్బతీసే ఒక ప్రయత్నం, కుట్ర ఏమైనా ఉందా? ఉంటే మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు దాన్ని? నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారితో ఉద్యమ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు కఫన్ బాన్కే నిక్లే తెలంగాణ మూమెంట్ మే అని చెప్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి కఫన్ అంటే తెలుసు కదా,
చనిపోతే కప్పడానికి గుడ్డ అనమాట, అది నెత్తికి కట్టుకొని బయటకు వెళ్ళిన, చచ్చిపోతే గుడ్డ కప్పాలా అని చెప్పాలి. అట్లా ఉద్యమంలో పనిచేసినట్టు ఒక వ్యక్తి. కాబట్టి నువ్వు ఇలా జైలుకు పంపుతాను, అడ్డమైన కేసులు పెట్టి పోలీసులను వాడుకొని బ్యూరోక్రటిక్ మెషినరీని వాడుకొని పిచ్చి పిచ్చి చెకలు చేస్తే దాని పర్యవసానం ప్రజలు తిరగబడతారు. ప్రజలు సరి అయినటువంటి ఒక సందర్భంలో కర్రు కాల్చి వాత పెడతారు. దాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వానికి ఒకటే ఏం చెప్తా ఉన్నానంటే, ఈ నెగటివ్ మైండ్ సెట్, ఈ దుర్యోధన మనస్తత్వం, ఇది తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది, అభివృద్ధిని సర్వనాశనం చేస్తుంది. సంపద సృష్టించే మీద క్యాబినెట్ మీటింగ్లు పెడతలేదు, గురుకులాల్లో ఇవాళ 100 మంది విద్యార్థులు చనిపోయినరు, చర్చలు చేయట్లేరు. 1000కి పైగా ఆహార కల్తీలు జరిగిపోయినాయి, పిల్లలు ఆగమాగం అవుతా ఉన్నారు, చర్చలు చేయట్లేరు. ఆరోగ్య పరిస్థితి చర్చలు చేయట్లేరు. ఇవాళ హైదరాబాద్లో వరదలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద వర్షాలు పడతా ఉన్నాయి, క్యాబినెట్లో చర్చలు చేయట్లేరు. ఎంతసేపటికి కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలా, కేసీఆర్ గారిని ఎట్లా జైళ్ళలో పెట్టాలా, కేటీఆర్ గారిని ఎట్లా ఈ నెగటివ్ మైండ్ సెట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ రేవంత్ రెడ్డి పర్మనెంట్లీ, డిస్ట్రాయ్ తెలంగాణ పర్మనెంట్లీ. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి చాలా క్లారిటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. దీన్ని అసెంబ్లీలో ఈ నెల 10 నుంచి దాదాపు అసెంబ్లీ ఉండే ఛాన్స్ ఉంది. 10న అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎలా ముందుకు వెళ్ళాలంటే కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, ఇంకా మిగిలిన ఇంజనీరింగ్ అధికారులను ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ నుంచి డబ్బులు రికవరీ చేస్తారా, అసలు ఈ టర్మ్స్ ఆఫ్ కండిషన్లో ఉంది 3 బ్యారేజీల అంశం, కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఇందులో వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఏం జరగబోతుందో చూడాలి. ఈ 60 పేజీలకు సంబంధించి రేపు దాదాపుగా గంటన్నర పాటు మాజీ ఇరిగేషన్ మంత్రి ఈ కాళేశ్వరం కమిషన్లో ప్రధాన దోషిగా చూపిస్తున్న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు తెలంగాణ భవన్లో. ఆయన ఏం చెప్తారో, రేపు దీని గురించి ఏం క్లారిటీ ఇస్తారో అనేది తేలాలి. ఆ తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.